నిన్నటిదాకా తెలంగాణ అస్తిత్వం సాంప్రదాయంపై గొంతెత్తిన ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా స్వరం మార్చారు. తెలుగు సంస్కృతి అంటూ కొత్త రకం అందుకున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం, పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ఆ పార్టీ విస్తరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కవిత మాటల్లో మార్పు వచ్చింది. సంక్రాంతి తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇవాళ హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శన, ఒగ్గు కళాకారుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత భోగి మంటలను వెలిగించారు. భారత్ జాగృతిగా రూపొంది మొట్టమొదటి కార్యక్రమాన్ని సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలను దగ్గరుండి ఆర్గనైజ్ చేసినటువంటి హైదరాబాద్ తెలంగాణ భారత్ జాగృతి శాఖ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. తెలుగు సంఘం ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మారిషస్ దేశంలో తెలుగు సంస్కృతిని కాపాడుకోవడానికి వారు తరతరాల నుండి ప్రయత్నం చేస్తూ వస్తా ఉన్నారు. మీ యొక్క ప్రయత్నానికి తెలుగు ప్రజలుగా మా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అక్కడ జరిగే తెలుగు మహాసభలకు కూడా మా వంతు సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మన భారత్ జాగృతి మిత్రులందరూ కలిసి గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భారత్ జాగృతిగా రూపొంది మొట్టమొదటి కార్యక్రమాన్ని సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలను దగ్గరుండి ఆర్గనైజ్ చేసినటువంటి హైదరాబాద్